వెల్కమ్ టు గుడ్ వైబ్ టాక్స్. శ్రీ మాత్రయ నమః. అందరికీ నమస్కారం. ముక్కోటి ఏకాదశి రోజున భగవంతుడిని ఏ విధంగా ఆరాధించాలి, ఏ ఏ నియమాలు పాటించాలి, ఉపవాసం ఏ రోజు నుంచి ప్రారంభించాలి, ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిని డిసెంబరు 30వ తేదీ మంగళవారం నాడు జరుపుకోవాలి. ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీనారాయణలను ముక్కోటి దేవతలు కూడా పూజిస్తారు. అటువంటి రోజున మనము కూడా ఆ మహావిష్ణువుని ఆరాధిస్తే మహావిష్ణువుని ఆశీర్వాదంతో పాటుగా ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది అని అంటారు. ఒక సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. అంటే ఒక నెలలో 2 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్షంలో ఒక ఏకాదశి, కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వస్తాయి. 24 ఏకాదశులు మనం ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణలను పూజించకపోయినా ఈ ముక్కోటి ఏకాదశి రోజున లేదా వైకుంఠ ఏకాదశి రోజున మనం శ్రద్ధగా పూజను ఆచరించినట్లయితే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులను భక్తిగా ఉపవాసం చేసి లక్ష్మీనారాయణలను పూజించిన ఫలితం మనకు వస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణను పూజించినట్లయితే మనం ఎన్నో జన్మల నుంచి చేసిన పాపాలు తొలగిపోయి లక్ష్మీనారాయణుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని పురాణాలలో చెప్పారు. ఈ వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని మనం 3 రోజులుగా జరుపుకోవాలి. ఈ వ్రతం చేసేవారు ముందు రోజునే అంటే దశమి రోజు నాడే తలకి స్నానం చేసి ఇల్లు వాకిళ్లను శుభ్రపరచుకోవాలి. ఏకాదశి రోజున పూజకి తులసి దళాలు అవసరం కాబట్టి ఎక్కువగా తులసి దళాలను దశమి రోజునే కోసుకోవాలి. ఏకాదశి రోజున తులసి దళాలను కోయరాదు. ఈ దశమి రోజునే గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండి ముగ్గులను వేయాలి. ఏకాదశి ఉపవాసం చేసేవారు దశమి రోజు సాయంత్రం నుంచి ఉపవాస నియమాన్ని పాటించాలి. ఈ దశమి రోజు సాయంత్రమే లక్ష్మీనారాయణ చిత్రపటానికి కానీ లేదా విగ్రహం ఉంటే విగ్రహానికి లేదా మీ దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహం కానీ పటము కానీ లేదా శ్రీరాముని చిత్రపటం కానీ శ్రీకృష్ణుని చిత్రపటం కానీ ఏది అవకాశం ఉంటే ఆ చిత్రపటానికి ముందుగా శుభ్రపరచుకొని ఆ చిత్రపటానికి గంధం మరియు కుంకుమ బొట్లతో అలంకరణ చేసి దీపారాధన చేసి పండ్లను నైవేద్యంగా పెట్టి సంకల్పం చెప్పుకోవాలి. స్వామివారికి మనస్ఫూర్తిగా, స్వామి, నేను ఈ ఏకాదశి వ్రతాన్ని చేయాలి అని అనుకుంటున్నాను. మీ అనుగ్రహం మాపైన మరియు మా కుటుంబంపై ఉండాలి. అలాగే వ్రతం చేసే శక్తి మాపై ఉండాలి అని సంకల్పం చేసుకొని ధూప దీప మరియు నైవేద్యంతో పూజ చేసుకోవాలి. పూజ అయిపోయిన తర్వాత దశమి రోజు రాత్ర భోజనం చేయరాదు. మనం పూజ దగ్గర పెట్టిన పండ్లను తీసుకొని పాలు తాగవచ్చును. ఈరోజు రాత్రి బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. మరుసటి రోజు అయిన వైకుంఠ ఏకాదశి రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇల్లు వాకులను శుభ్రపరచుకొని తలస్నానం చేయాలి. ఈ రోజున తలను షాంపూతో కానీ కుంకుడుకాయతో కానీ రుద్దరాదు. తలపైన నీళ్లు పోసి స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన సాంప్రదాయమైన వస్త్రాలు ధరించాలి. ఈ ఏకాదశి రోజున ముందుగా తులసీమాతను పూజించాలి. ఈ రోజున తులసీమాతను పూజించిన తర్వాతనే ఆ మహావిష్ణువుని పూజ చేస్తే ఆ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఈ పూజ చేసినప్పుడు మన మనసులోకి ఎటువంటి చెడు ఆలోచనలు రాకుండా విష్ణునామాన్ని ఓం నమో వెంకటేశాయ లేక ఓం నమో వాసుదేవాయ అనే నామాన్ని స్మరించవలను. ఈ రోజున విష్ణుమూర్తికి ఆవు పాలతో అభిషేకం చేస్తే 1000 రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. స్వామివారికి ఇష్టమైన పచ్చకర్పూరంతో హారతిని ఇస్తే మంచిది. ఈ రోజున ఉపవాసం ఉంటే మంచిది. బియ్యంతో చేసిన పదార్థాలను అస్సలు తినరాదు. ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం లేదా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. మరుసటి రోజు అయిన ద్వాదశి రోజున ఎవరికైనా బ్రాహ్మణులకు స్వయంపాక దానం లేదా అన్నదానం చేసి ఉపవాసం చెల్లించాలి. ద్వాదశి రోజున గోమాతకు అరటి పండ్లను తినిపిస్తే మంచిది. ద్వాదశి రోజున కూడా ఉపవాసం చెల్లించినాక
మళ్ళీ ఎటువంటి బియ్యంతో చేసిన ఆహారాన్ని తీసుకోరాదు. ఈ రోజంతా పాలు పండ్లను తీసుకోవాలి. ఇలా ద్వాదశి రోజు నాడు ఏకాదశి వ్రతాన్ని ముగిస్తారు. ఇలా ఈ ఏకాదశి వ్రతాన్ని దశమి, ఏకాదశి మరియు ద్వాదశి 3 రోజులతో జరుపుకుంటారు.